ఓంకార శక్తితోనే అన్ని సమస్యలకు పరిష్కారం. సమస్త సృష్టి సాకారం ఓంకార శక్తి. సమస్త సృష్టికి మూలం ఓంకార శక్తి. సమస్త సృష్టికి బీజం ఓంకార శక్తి. అన్ని మంత్రాలు ఓంతో ప్రారంభమవుతాయి. సమస్త సృష్టి ఉద్భవించకముందే ఓంకార శక్తి ఉద్భవించింది. ఈ సమస్త జీవరాశులు, సంపూర్ణ జగత్, ఈ సంపూర్ణ విశ్వమంతా ఓంకార శక్తితోనే ఉత్పత్తి అయ్యింది, రూపుదిద్దుకుంది. ప్రకృతి, పశుపక్షాదులన్నీ ఓంకార శక్తితోనే రూపుదిద్దుకున్నాయి. ఓంకారం మనకు ప్రాణాధారం, జీవనాధారం. సమస్త జీవరాశులన్నీ ఓంకార శక్తితోనే జీవిస్తున్నాయి. ఎవరైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తారో వారు శివపరమాత్మలో నేరుగా దృఢమైన సంబంధం ఏర్పరచుకుంటారు. ఓం జపించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. చింత, భయము, అన్ని రకాల అనారోగ్యాలు తొలగిపోయి నిశ్చింతగా, హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. ఓం అనేది ప్రణవ స్వరూపం, శక్తివంతమైనది, శబ్దమయం. ఈ సృష్టిలో మొట్టమొదటి శక్తి యొక్క శబ్దం ఓంకారం. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశతత్వంతో నినదించిన తొలి రుక్కు బ్రహ్మవాక్కు ఓంకారం. అది ఆకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శబ్దం. 2. ఆకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారత్వానికి చిహ్నాలు. 3. ఓంకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం. 4. అది కేవలం ఓ మంత్రం కాదు, అన్ని మంత్రాలకు అదే బలం, జీవం, శక్తి రూపం. 5. ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది అని పెద్దల మాట. 6. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కనిపించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. 7. అది ప్రార్థనా మందిరంలోని ఘంటానాదం. 8. ప్రతి మనిషి గుండె చప్పుడు అదే. 9. నిత్యము యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది. 10. ప్రతినిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల మనిషి శరీరంలోని 21 తత్వాలు అంటే పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగశాస్త్రం చెబుతోంది. మనిషి జన్మ సోహంతో ప్రారంభమవుతుంది. సో అని ఊపిరి పీల్చడం, హం అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది. సో నుంచి హం వరకు అంటే గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి హం అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్ళే వరకు కోహంలోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కోహం అంటే నేనెవరు అని ప్రశ్నించుకోవటం, తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవటం, చివరకు ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే 11 వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటన్నిటికీ ఓంకార సాధనే మూలాధారం. విమానం దూరంగా ఉన్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది, దగ్గరికి వచ్చే కొద్దీ ఆ శబ్దం పెద్దదిగా మారుతుంది. విమానం తిరిగి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శబ్దం చిన్నగా మొదలై సాగి ఆ తర్వాత ఆగిపోతుంది. అలాగే ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శృతిలో మొదలుపెట్టి తారాస్థాయికి చేర్చి చివరకు హమ్ అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి గొంతులో కొనసాగించి పెదవులతో ముగించాలని యోగశాస్త్రంలోని ఓంకారోపాసన తెలియజేస్తుంది. ఓంకార శబ్ద సాధనకు సంగీత సాధనకు దగ్గర సంబంధం ఉంది. మంద్రస్థాయి, తారాస్థాయి రెండూ సంగీత శృతిలో మేళవించి ఉన్నట్లే ఓంకారనాదము ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు
శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ, రజో, తమో గుణాలతో ఉంటాడు. 12. అతిశయం, అహంకారం అతన్ని వశం చేసుకున్నప్పుడు పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం. 13. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతన్ని మళ్లించేది, ఆవేశాన్ని అణిచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన అని మహాత్మా గాంధీ అనేవారు. సీతను రావణుడు అపహరించడంతో శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు. ఆమె జాడ కనుగొనే యత్నంలో సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుడిని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శతయోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరటానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశ మార్గాన వెళ్ళాలని నిర్ణయించుకున్న మారుతి ఊపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకున్న ఆయన ప్రణవ నాదం ఓం శబ్దంతో కుప్పించి ఆకాశ వీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది. 14. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు, మంత్రజపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకునే క్రియ. 15. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం. నిరాకార శివ పరమాత్మ భగవంతుని ఒక శబ్దంలో చెప్పాలంటే అది ఓంకారం. ఓంకారాన్ని చేస్తున్నప్పుడు మీ మనసులో సంకల్పం చేయండి. శివపరమాత్మ నుంచి శివశక్తి తరంగాలు, సర్వశక్తుల కిరణాలు నాలోకి ప్రవేశిస్తున్నాయని మరియు నా బలహీనతలు, బాధలు అన్నీ భగవంతుడు తీసుకుంటున్నాడని మనసులో భగవంతుడు శివపరమాత్మునితో శక్తిశాలి సంకల్పం చేస్తూ ఓంకారాన్ని చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.